శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించిన మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతూ ఉంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీకు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృషభ రాశి, మీ రాశిలోనే గురుడు ఉండడం గొప్ప అదృష్టం ఉండే. ప్రతి పనిలోనూ మీరు విజయం సాధించడానికి, డేరింగ్ అండ్ యాక్షన్గా ప్రతి పనిలో స్థిరంగా ఉండడానికి, స్థిరమైన కోరికలతోటి, స్థిరమైన స్వభావంతో, వికిల మైండెడ్నెస్ కాకుండా కాన్సన్ట్రేషన్గా ప్రతి పనులు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే 12th హౌస్ లార్డ్ కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యంగా ప్రతి పనులను ముందంజలో ఉండము. శుక్రుడు పాపి మేళతికి వచ్చాడు కదా, అయినప్పటికీ కూడా మీకు 12 ఇంటి వాడు అవ్వడం వల్ల పాపి అయినప్పటికీ ధైర్యాన్ని ఇవ్వడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము, షార్ట్ జర్నీస్ ఎక్కువ ఇవ్వడము జరుగుతుంది. ఫైనాన్షియల్గా కూడా మీరు ఏమి ఇబ్బంది పడండి. వ్యాపారాల ద్వారా మీకు బాగా ధనాదాయం ఉంటుంది. ఎందుకంటే బుధుడు ద్వితీయాధిపతి అయ్యాడు, 7వ భావంలో గురుడిచే చూడబడుతున్నాడు. అంటే గాయకులకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. గాయకులకి ఈ బుధుడు కాంబినేషన్ వల్ల బాగా కలిసి వస్తుందండి. ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. ఇంతకుముందు రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే వాటిలో కూడా మీరు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. కానీ మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఈ ప్రయాణాల వలన, లేకపోతే మీరు కొనుక్కునే వాహనాల వలన ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈ సంవత్సరం బాగానే ఉందండి. అంటే కేతు ప్రభావం వలన, అలాగే కేతు గురుదృష్టి ఉండడం వలన, ఆ గురుదృష్టి 5వ భావం మీకు అవ్వడం వలన మీకు స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ ఉంటాం కదా, వాటిలో మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అంతేకాకుండా మీరు ఈ సినిమా రంగం ఉంటారు సరే, ముఖ్యంగా సినిమా రంగంలో నటనలో ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్కి, వాళ్ళకి బాగా కలిసి రావడము. అంతేకాకుండా ప్రొడ్యూసర్స్గా బాగుంటుందండి. ప్రొడ్యూసర్స్ ఎందుకని చెప్తానంటే, గురుదృష్టి కేతుకుందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా అండి, గురుదృష్టిలో ఉండడం వల్ల సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, సంగీతం కన్నా సాహిత్యంలో బాగా రాణిస్తారని చెప్పచ్చు. సంగీతంలో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అది కూడా చాలా బాగుంది. అంతేకాకుండా మీకు 7వ భావంలో బుధుడు ఒంటరిగా ఉన్నాడు, అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 7వ భావాన్ని గురుడు కూడా చూడడం వల్ల వివాహ శుభకార్యాలు బాగా జరగడము, బిజినెస్ ఉంటుంది సరే, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా విస్తరించడము, కొత్త వ్యాపారాలు చేయడము, కొత్తగా భాగస్వాముల్ని మీ వ్యాపారంలో చేర్చుకోవడం జరుగుతుంది. ఇది 3వ తారీఖు వరకు మాత్రమే.
4వ తారీఖు నుంచి ఏమవుతుంది, అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు అష్టమ బుధుడు మంచివాడు కాదు. అయినప్పటికీ అంటే సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు, పంచమాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి అష్టమంలో బుధుడు మంచివాడు కాదు, కానీ ఇక్కడ మంచివాడే చెప్తాను. అది మంచివాడు ఎందుకు కాదంటే మీకు జనరల్గా ఫైనాన్షియల్ పరంగా అంటే ఆర్థికంగా మీకు ధనయోగాన్ని ఇచ్చినప్పటికీ ఖర్చులు విపరీతంగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లల విషయంలో, చిల్డ్రన్ విషయంలో కొద్దిగా లేట్ అవ్వడము, వాళ్ళకి మీకు అంటే వాళ్ళకంటే చిల్డ్రన్ అంటారు చూసారా, మీకు వాళ్ళ వల్ల ప్రేమ ఎక్కువ ఉండి వాళ్ళు సరిగ్గా ఒక డెవలప్ అవ్వలేకపోతున్నారు చిల్డ్రన్, వాళ్ళు మంచి ఉద్యోగం రావట్లేదనో, వివాహం అవ్వట్లేదనో, చిన్న ప్రాబ్లమ్స్ కొద్దిగా మీకు బాధ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీకు విదేశాల నుంచి బాగుండా ఎందుకు చెప్తున్నానంటే విదేశాల నుంచి ధనయోగం ఉంటుంది. అలాగే బుధుడు అష్టమస్థానంలో ఉండడం వలన ప్రభుత్వం చేత సన్మానాలు జరగడము, ప్రభుత్వం ద్వారా ధనయోగము, ఆయుర్దాయం ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ బుధుడే చూడండి 3 చోట్ల బుధుడు ఉన్నాడు. ఈ బుధుడే మకర రాశిలోకి 24వ తారీఖు నుంచి వెళ్తున్నాడు. 14వ తారీఖు నుంచి రవి బుధుల కాంబినేషను, అంటే మీ భాగ్యస్థానంలో రవి బుధుల కాంబినేషన్ తోటి గురుదృష్టి, అంటే విదేశ పర్యటన చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. రవి బుధులు అంటే బిజినెస్ రీత్యా, మీరు షూటింగ్ రీత్యా, విద్య రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలకు వెళ్తారు, అందులో డౌటే లేదు. అక్కడ ధనయోగాన్ని బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, వాళ్ళకి సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలకు ట్రై చేస్తుంటారు, వాళ్ళకు కూడా కష్టపడి చదివితే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న బిజినెస్ వాళ్ళకి బాగా డెవలప్ అవుతుందండి. ముందర ఫైనాన్స్ ఉన్న వాళ్ళకి బాగా వడ్డీ వ్యాపారాలు అంటే సరే వాళ్ళకి కూడా మంచి వ్యాపార అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. ఈ రఘుబుధుల కాంబినేషన్ గురుదృష్టి అంటే సైంటిస్టులకి చాలా మంచి యోగం అని చెప్పచ్చండి. అలాగే ఆస్ట్రాలజర్స్ మీకే మంచి అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతే కదండి, ఈ రఘుబుధుల కాంబినేషన్ కదా, మీరు తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని సందర్శించడము, మీ నాన్నగారికి ఆర్థిక పరిస్థితి డెవలప్ అవ్వడము, ఆయన కూడా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము, అలాగే క్రమేపీ వృద్ధి అవుతూనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అలాగే దశమంలో శని పర్ఫెక్ట్గా బాగున్నాడండి. దశమ శని ఉన్నాడంటే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాడికి పదవులు రావడమో, రాజకీయంగా వృద్ధి కలగడమో జరుగుతుంది, అంటే మంచి విలువ పెరగడం జరుగుతుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి నుంచి అధిగమిస్తారు. కానీ రాజకీయంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే రాజకీయ రంగంలో ఆల్రెడీ పదవుల్లో ఉన్న వాళ్ళకి మంచి విలువ ఉంటుందని అన్న సందేహం లేదు. 11వ భావంలో శుక్రుడితో కలిసిన రాహు, మీ శుక్రుడే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదండి. 28వ తారీఖు నుంచి 28 జనవరి నుంచి మీకు శుక్రుడు మీనరాశిలో ఉంటాడు. జలతత్వ రాశిలో ఎగ్జాల్టేషన్ వచ్చే స్థితిలో ఉంటాడు. పరమోచ్చులో ఉంటాడు అనుకోండి 20 డిగ్రీస్ దగ్గర. సరే అక్కడ బాగా చెప్పుకుందాము. యాక్చువల్గా ఏమవుతుందంటే శుక్రుడు ప్రభావం ఏమవుతుందంటే మీకు పరమోచ్చులో ఉన్నాడు కాబట్టి, ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం కలగడము, ప్రభువుల ద్వారా సన్మానం జరగడము, ఇళ్ళు అంటే వాహనాలు, హౌసెస్ ఇవి కొనుక్కోవడము, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ అవ్వడము, మీ తోబుట్టువులకి మీకు రిలేషన్స్ బాగా ఉండడము, వృద్ధికరంగా ఉండడము, అలాగే మీరు వార్తా సేకరణలో అంటే వార్తలు అంటే కమ్యూనికేషన్స్ అవి బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. మీ మనసులో ఉన్నటువంటి మాటని బయటికి చెప్పలేకపోతుంటారు, ప్రేమ అనేది అది బాగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే సప్తమ స్థానంలో శుక్ర రాహులు ఉన్న, లాభస్థానంలో శుక్ర రాహులు ఉన్న అంటే మంచి భర్త రావడానికి అవకాశాలు ఉంటాయి. మంచి గృహిణిగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి, అన్న సందేహం లేదు. శుక్ర రాహు లాభంలో ఉన్నారంటే విశేషమైన సంపదలు కలుగుతాయండి. ఎందుకంటే లాభంలో ఉన్న రాహు ఉన్నాడంటే సంపదలు బాగా ఇస్తాడు, అనేక రకాలుగా సక్సెస్ రేట్ని ఇస్తాడు. పైగా మీరు మీ రాశ్యాధిపతితో కలిసి ఉన్నాడు శుక్రుడు ఇచ్చే సుఫలితాలన్నీ కూడా రాహువే ఇస్తాడు. సో ఈ విధంగా శుక్ర రాహుల కాంబినేషన్ సినిమా రంగంలో ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ నాకు చెప్పాను కానీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగం వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి యోగం ఉంటుందండి. ముఖ్యంగా బంగారము, మంచి మంచి బట్టలు, అందంగా ఉండడము, మీకు వెన్నతో పెట్టిన విద్య అంటారు సరే అలా ఉంటాయి. సినిమా రంగమే కాదండి, మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో వృద్ధి ఉంటుంది, లాభాలు అధికంగా ఉంటాయి. చూడండి 10th హౌస్ బాగుంది, 11th హౌస్ అంటే 10th హౌస్ శని ఉన్నాడు. భాగ్య, రాజ్య, లాభస్థానాలు. భాగ్యస్థానంలో రఘుబుధుడు, 10th భావంలో అంటే రాజ్యస్థానంలో శని, అలాగే లాభంలో శుక్ర రాహులు. అంటే ఈ జనవరి నుంచి అండి మీకు అంటే వృషభ రాశి వాళ్ళు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఫలితాలన్నీ అధికమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఈ జనవరి నుంచే మీకు స్టార్ట్ అవబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. తర్వాత శుక్ర రాహులు కూడా, శని రాహులు కూడా మారుతున్నారు.
మారినా కూడా మీకు యోగంగానే ఉంటుందంటే సందేహం లేదు. సో మీకు ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు, ఆరాధించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అన్ని విధాలుగా శుభ ఫలితాలు వాటందరూ అదే వస్తూ ఉంటాయి.